Hello all, how are you doing? I hope you're doing good. You're watching eTeacher YouTube channel. My name is Swarprasad. ఫ్రెండ్స్ మన ప్రీవియస్ క్లాసెస్లో ఆర్టికల్స్ అండ్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్స్ అనే టూ ఇంపార్టెంట్ ఇంగ్లీష్ గ్రామర్ కాన్సెప్ట్స్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఎవరైనా ఆ క్లాసెస్ని మిస్ అయినట్లయితే ఇక్కడ ఐ బటన్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నాను అండ్ ఎండ్ స్క్రీన్లో ప్రొవైడ్ చేస్తాను. యాజ్ వెల్ యాజ్ ఈ వీడియో టైటిల్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. ఆ డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఈరోజు ఈ పర్టికులర్ వీడియోలో అనదర్ ఇంపార్టెంట్ ఇంగ్లీష్ గ్రామర్ కాన్సెప్ట్ అయినటువంటి యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్ మనకు కంప్లీట్గా రావాలంటే టెన్సెస్ మీద అవేర్నెస్ ఉండాలి. సో టెన్సెస్ వచ్చేసి మేజర్గా మనకు ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్ అండ్ ఫ్యూచర్ టెన్స్ అనే 3 మెయిన్ టెన్సెస్ ఉంటాయి. అండ్ వాటికి 4 సబ్ టెన్సెస్ అంటే కంప్లీట్గా మనకు 12 టెన్సెస్ ఉంటాయి. ఆ 12 టెన్సెస్ని ప్యాసివ్ వాయిస్లో మనం యూజ్ చేయాల్సిన నీడ్ లేదు. అండ్ యాక్టివ్ వాయిస్లో ఆ 12 టెన్సెస్ని యూజ్ చేయొచ్చు. బట్ ప్యాసివ్ వాయిస్లో మాత్రం 8 టెన్సెస్ని మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఆ 8 టెన్సెస్ ఏంటంటే 3 simple tenses, simple present, simple past, simple future, and 2 continuous tenses, present continuous, past continuous, and 3 perfect tenses, present perfect, past perfect, and future perfect. So ఇలా కంప్లీట్గా మనం ఆ 8 టెన్సెస్ని మనం నేర్చుకున్నట్లయితే ఈ యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్ అనే కాన్సెప్ట్ని ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మరి ఈరోజు ఈ క్లాస్లో నేను ఈ యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్ గురించి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇక్కడ కంప్లీట్గా అంటే మీనింగ్ ఏంటిది? యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్లో ఎన్ని విధాలుగా సెంటెన్సెస్ని అడుగుతారు అండ్ ఏమేమి మనం గుర్తుంచుకోవాలి, వాటి స్ట్రక్చర్స్ ఏ విధంగా ఉంటాయో ఇన్ డీటెయిల్గా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. కాబట్టి మీరు కేర్ఫుల్గా ఈ క్లాస్ని అయితే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వినండి. అండ్ ఈ వీడియో కంప్లీట్లో అంటే ఈ క్లాస్ లాస్ట్లో మీకు ఎక్సర్సైజ్ పర్పస్లో కొన్ని ఎగ్జాంపుల్స్ను కూడా టెస్ట్ రూపంలో అయితే ప్రొవైడ్ చేయబోతున్నాను. సో లిజన్ కేర్ఫుల్లీ. ఫ్రెండ్స్, ఈ యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్లో సెంటెన్సెస్ని మేజర్గా ఎన్ని విధాలుగా అడుగుతారంటే ఒక 4 టైప్స్లో అయితే అడుగుతారు. ఆ 4 టైప్స్ వచ్చేసి ఇక్కడ నేను ప్రొవైడ్ చేయడం జరిగింది. నెంబర్ 1 పాజిటివ్, ఒక స్టేట్మెంట్ని పాజిటివ్లో అడగవచ్చు. అండ్ నెంబర్ 2 నెగిటివ్, ఒక స్టేట్మెంట్ని నెగిటివ్లో కూడా అడగవచ్చు. అండ్ నెంబర్ 3 క్వశ్చనింగ్. ఈ క్వశ్చనింగ్లో మనకు 2 టైప్స్ ఉంటాయి. అగైన్ ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అండ్ డబ్ల్యూహెచ్ టైప్ క్వశ్చన్స్. అండ్ లాస్ట్ వన్ ఇంపరేటివ్ టైప్ ఆఫ్ సెంటెన్సెస్. సో ఏ విధంగా అడిగినా కూడా మనకు స్ట్రక్చర్స్ బోత్ యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్లో తెలిసినట్లయితే ఆటోమేటిక్గా ఆ సెంటెన్సెస్ని ఏ టైప్ ఆఫ్ సెంటెన్స్లో అడిగినా మనం ఈజీగా ట్రాన్స్లేట్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మేజర్గా మనం తెలుసుకోవాల్సినటువంటి ఆ టెన్సెస్ యొక్క స్ట్రక్చర్స్ బోత్ యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్లో ఏ విధంగా ఉంటాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, మన ఇంట్రడక్షన్లో ఈ యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిసెస్ని ఎన్ని విధాలుగా అడుగుతారో మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. పాజిటివ్ టైప్, నెగిటివ్ టైప్, క్వశ్చనింగ్ బోత్ ఎస్ ఆర్ నో టైప్ అండ్ డబ్ల్యూహెచ్ అండ్ ఇంపరేటివ్ టైప్. ఈ 4 టైప్స్లో మనం సెంటెన్సెస్ని వాళ్ళు అడిగినప్పుడు యాక్టివ్ టు ప్యాసివ్ అండ్ ప్యాసివ్ టు యాక్టివ్, వీటిని మనం ట్రాన్స్లేట్ చేయడానికి ఇక్కడ ప్రొవైడ్ చేసినటువంటి ఏదైతే ఈ స్ట్రక్చర్స్ ఉన్నాయో ఈ 10 స్ట్రక్చర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఈ 10 స్ట్రక్చర్స్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీటిని మీరు కేర్ఫుల్గా వినండి. ఇవి వింటేనే మీకు ఫర్దర్గా ఎగ్జాంపుల్స్ని ఈజీగా మనం యాక్టివ్ టు ప్యాసివ్, ప్యాసివ్ టు యాక్టివ్ అయితే సాల్వ్ చేయొచ్చు ఆర్ ట్రాన్స్లేట్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఏబి స్టాండ్స్ ఫర్ యాక్టివ్ వాయిస్, పివి స్టాండ్స్ ఫర్ ప్యాసివ్ వాయిస్. సో నెంబర్ 1 సబ్జెక్ట్ V1 SRES ఆబ్జెక్ట్. ఈ సబ్జెక్ట్ V1 SRES ఆబ్జెక్ట్ అనేది సింపుల్ ప్రజెంట్ టెన్స్ని అయితే యాక్టివ్ వాయిస్ని ఇండికేట్ చేస్తుంది. మరి దీన్ని ప్యాసివ్ వాయిస్లో ఏ విధంగా చేంజ్ చేస్తామంటే ఇక్కడ ఆబ్జెక్ట్ మనం బిగినింగ్ రాయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది లాస్ట్లో వస్తే మనం ప్యాసివ్ వాయిస్లో స్టార్టింగ్ రాయాల్సి ఉంటుంది. అండ్ సింపుల్ ప్రజెంట్ టెన్స్లో యామ్, ఈజ్, ఆర్ అనే హెల్పింగ్ వర్బ్స్ని అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఆబ్జెక్ట్ యామ్, ఈజ్, అండ్ మెయిన్ వర్బ్ అనేది V3 ఫామ్లో ఉంటుంది. ఒక ఈ సింపుల్ ప్రజెంట్ టెన్స్లోనే ఉండదు, ఆల్ ప్యాసివ్ వాయిసెస్ స్టేట్మెంట్స్లో ఆ సెంటెన్సెస్లో ఈ మెయిన్ వర్బ్ అనేది V3 ఫామ్లో మాత్రమే యూజ్ చేయాల్సి ఉంటుంది. రైట్, ఆబ్జెక్ట్ యామ్, ఈజ్, ఆర్ హెల్పింగ్ వర్బ్స్, V3 మెయిన్ వర్బ్ అండ్ బై అనే ప్రిపోజిషన్ తర్వాత ఇన్ కేస్ ఆ సబ్జెక్ట్ ఉంటే ఆ సబ్జెక్ట్ యొక్క ప్రొనౌన్ రాయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐ అనేది సబ్జెక్ట్ అవుతుంది. ఇది ఆల్రెడీ ప్రొనౌనే ఈ ఐ అనేది. మరి ఇక్కడ ఈ సబ్జెక్ట్ యొక్క ప్రొనౌన్ ఏమవుతుందంటే మీ అవుతుంది. ఐకేమవుతుంది, మీ అవుతుంది. యూకేమవుతుంది, యూనే అవుతుంది. దేకేమవుతుంది, దెమ్ అవుతుంది. సో ఈ విధంగా మనం చేంజ్ చేయాల్సి ఉంటుంది బేస్డ్ ఆన్ ద సబ్జెక్ట్. సో ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్. అండ్ సింపుల్ పాస్ట్ సబ్జెక్ట్ V2 ఆబ్జెక్ట్, ఇది యాక్టివ్ వాయిస్. మరి ప్యాసివ్ వాయిస్లో ఆబ్జెక్ట్ వజ్ ఆర్ వర్ అనే హెల్పింగ్ వర్బ్స్ యూజ్ చేయాలి. మెయిన్ వర్బ్ V3 ఫామ్, బై అనే ప్రిపోజిషన్ అండ్ సబ్జెక్ట్ యొక్క ప్రొనౌన్ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ సబ్జెక్ట్ విల్, V1 అన్ ఆబ్జెక్ట్, ఇది సింపుల్ ఫ్యూచర్ టెన్స్.
ఇది ప్యాసివ్ వాయిస్ ఎలా ఉంటుంది? ఆబ్జెక్ట్ విల్ బి V3 బై అండ్ సబ్జెక్ట్ యొక్క ప్రొనౌన్. నెక్స్ట్ ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్. సబ్జెక్ట్ హ్యామ్ ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్స్ తర్వాత మెయిన్ వర్బ్ V4 ఫామ్ అండ్ ఆబ్జెక్ట్ అయితే రాయాలి. మరి ఇది ప్యాసివ్ వాయిస్లో ఆబ్జెక్ట్ ప్లస్ యామ్ ఈజ్ ఆర్ బీయింగ్ అంటే యామ్ బీయింగ్, ఈజ్ బీయింగ్, ఆర్ బీయింగ్. నెక్స్ట్ మెయిన్ వర్బ్ V3 ఫామ్ అండ్ బై అనే ప్రిపోజిషన్ సబ్జెక్ట్ యొక్క ప్రొనౌన్ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ పాస్ట్ కంటిన్యూస్. సబ్జెక్ట్ వాజ్ ఆర్ వర్ బిఫోర్ అన్ ఆబ్జెక్ట్. ఇది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. మరి ఇది ప్యాసివ్ వాయిస్లో ఎలా ఉంటుంది? ఆబ్జెక్ట్ వాజ్ ఆర్ వర్ బీయింగ్ V3 బై అండ్ సబ్జెక్ట్ ప్రొనౌన్. నెక్స్ట్ ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్. సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ఆర్ హ్యాస్ V3 అన్ ఆబ్జెక్ట్. సో ఇక్కడ ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్, ఈ ప్రతి పర్ఫెక్ట్ టెన్స్లో మెయిన్ వర్బ్ అనేది మనకు బోత్ యాక్టివ్ వాయిస్లో ప్యాసివ్ వాయిస్లో V3 ఫామ్లో అయితే ఉంటుంది. ఇది మనకు ఒక బెనిఫిట్ అనమాట. సబ్జెక్ట్ హ్యావ్ ఆర్ హ్యాస్ V3 అన్ ఆబ్జెక్ట్. మరి ఇది ప్యాసివ్ వాయిస్లో ఆబ్జెక్ట్ ప్లేస్ హ్యావ్ ఆర్ హ్యాస్తో పాటు బీన్ యూజ్ చేయాలి. మీన్స్ హ్యావ్ బీన్ ఆర్ హ్యాస్ బీన్ అండ్ మెయిన్ వర్బ్ V3 ఫామ్ బై సబ్జెక్ట్ ప్రొనౌన్. నెక్స్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. సబ్జెక్ట్ హ్యాడ్ V3 అన్ ఆబ్జెక్ట్ అండ్ ప్యాసివ్ వాయిస్ ఆబ్జెక్ట్ ప్లేస్ హ్యాడ్ బీన్ V3 బై అండ్ సబ్జెక్ట్ యొక్క ప్రొనౌన్ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. సబ్జెక్ట్ ప్లేస్ will have V3 an object. Passive voice లో object will have been V3 by and subject యొక్క pronoun. అండ్ నెక్స్ట్ ఫ్రెండ్స్, ఈ 8 టెన్సెస్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా 3 సింపుల్ టెన్సెస్, 2 కంటిన్యూస్ టెన్సెస్, 3 పర్ఫెక్ట్ టెన్సెస్. అండ్ ఇక్కడ 9th అండ్ 10th స్ట్రక్చర్స్ అనేవి మోడల్స్ అండ్ ఇంపరేటివ్స్ అయితే ఇవి ఇండికేట్ చేస్తున్నాయి. అబ్జర్వ్ కేర్ఫుల్లీ. సబ్జెక్ట్ తర్వాత ఎనీ మోడల్ ఆక్సిలరీ వర్బ్ షుడ్, కెన్, కుడ్, మే, మైట్, వుడ్, హ్యావ్ టు, హ్యాడ్ టు, విల్ హ్యావ్ టు, మస్ట్. వీటితో పాటు మెయిన్ వర్బ్ అనేది V1 ఫామ్లో వస్తుంది యాక్టివ్ వాయిస్లో అండ్ ఆబ్జెక్ట్ యూజ్ చేస్తాం. మరి వీటిని ప్యాసివ్ వాయిస్కి వచ్చేసరికి ఏ విధంగా మనం ట్రాన్స్లేట్ చేస్తామంటే ఆబ్జెక్ట్ బిగినింగ్ రాయాల్సి ఉంటుంది. సేమ్ ఈ మోడల్స్ అన్నిటిని కూడా మనం యాజ్ ఇట్ ఈస్గా రాయాల్సి ఉంటుంది. బట్ ఈ మోడల్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం బీ అనే వర్డ్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. మస్ట్ బి, కెన్ బి, కుడ్ బి, షుడ్ బి, వుడ్ బి, మే బి ఎట్సెట్రా. ఇలా మనం బి అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మెయిన్ వర్బ్ అనేది V3 ఫామ్లో యాడ్ చేయాలి, రాయాల్సి ఉంటుంది అండ్ బై అనే ప్రిపోజిషన్. అండ్ ఇన్ కేజ్ సబ్జెక్ట్ ప్రొనౌన్ ఏమని ఉంటే అది లాస్ట్లో రాయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనం మోడల్స్ని అయితే మనం యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్లో రాయాల్సి ఉంటుంది. అండ్ వేరాజ్ ఈ లాస్ట్ ఆర్ 10th స్ట్రక్చర్ మీరు చూసుకున్నట్లయితే మెయిన్ వర్బ్ V1 ఫామ్లో ఉంటుంది. నెక్స్ట్ ఆబ్జెక్ట్ అంటే మెయిన్ వర్బ్ ఆబ్జెక్ట్, కమ్ హియర్, గో దేర్, క్లోజ్ ద డోర్, స్విచ్ ఆఫ్ ద ఫ్యాన్ అంటే స్విచ్ ఆఫ్ అనేది ఒక వర్బ్, ద ఫ్యాన్ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. మరి ఇక్కడ ఇలాంటి స్టేట్మెంట్స్ని ఏమంటామంటే మనం ఇంపరేటివ్ స్టేట్మెంట్స్ అంటారు, ఆర్ ఇంపరేటివ్ సెంటెన్సెస్ అంటారు. మరి ఇంపరేటివ్ సెంటెన్సెస్ యాక్టివ్ వాయిస్లో ఈ విధంగా వస్తే క్లోజ్ ద డోర్. మరి వీటిని మనం ప్యాసివ్ వాయిస్లో ఏ విధంగా ట్రాన్స్లేట్ చేస్తామంటే ఈ లెట్ అనే వర్డ్ అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది ఆర్ యూజ్ చేయాల్సి ఉంటుంది. లెట్ ఆబ్జెక్ట్ బి V3, లెట్ ఆబ్జెక్ట్ బి V3. సో ఈ విధంగా అయితే మనం ఇంపరేటివ్ స్టేట్మెంట్స్ని యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్లోకి ట్రాన్స్లేట్ చేయాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, వీటిని అయితే మీరు స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. అండ్ ఇప్పుడు మీకు ఎగ్జామినేషన్లో ఎగ్జాంపుల్స్ ఏ విధంగా అడుగుతారో అయితే నేను కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఆఫ్టర్ దట్ మీకు కూడా ఎక్సర్సైజ్ పర్పస్లో ఫ్యూ ఫ్రెండ్స్, ఇక్కడ ఒక 6 ఎగ్జాంపుల్స్ని అయితే నేను రాయడం జరిగింది. ఈ 6 ఎగ్జాంపుల్స్ తర్వాత నేనైతే 6 ఎగ్జాంపుల్స్ని అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లేటర్ ఆన్ మీకు ఎక్సర్సైజ్ పర్పస్లో ఎగ్జాంపుల్స్ని ఇస్తాను. రైట్ ఫ్రెండ్స్, సో ఇక్కడ ప్రొవైడ్ చేసినటువంటి ఏదైతే ఈ 6 ఎగ్జాంపుల్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా సమ్ టెన్సెస్ని అయితే ఫాలో అవుతూ ఉంటాయి. అండ్ మేజర్గా మనం ఇప్పుడు యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్లో తెలుసుకోవాల్సిన అంశాలను తెలుసుకున్నాం. అండ్ మరి సెంటెన్సెస్ని యాక్టివ్ టు ప్యాసివ్, ప్యాసివ్ టు యాక్టివ్ చేంజ్ చేసేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన థింగ్స్ ఏంటంటే ఫస్ట్ మనం సెంటెన్స్ యొక్క టెన్స్ని ఐడెంటిఫై చేయాలి, అది ఏ టెన్స్ను ఫాలో అవుతుంది. నెక్స్ట్ సెకండ్ పాయింట్, ఆ స్టేట్మెంట్లో సబ్జెక్ట్ ఏంటి అంటే డూయర్ ఆఫ్ ది యాక్షన్ ఎవరు. నెక్స్ట్ ఆ సబ్జెక్ట్లో హెల్పింగ్ వర్బ్ ఏంటి. నెక్స్ట్ ఆ సబ్జెక్ట్లో మెయిన్ వర్బ్ ఏంటి. నెక్స్ట్ ఆ సబ్జెక్ట్లో ఆబ్జెక్ట్ ఏంటి. ఈ 5 థింగ్స్ని మనం గుర్తుంచుకున్నట్లయితే ఆటోమేటిక్గా ఈ యాక్టివ్ టు ప్యాసివ్, ప్యాసివ్ టు యాక్టివ్ స్టేట్మెంట్స్ని ఈజీగా మనం చేంజ్ చేయొచ్చు. సెంటెన్స్ యొక్క టెన్స్, సబ్జెక్ట్, హెల్పింగ్ వర్బ్, మెయిన్ వర్బ్ అండ్ ఆబ్జెక్ట్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ సెంటెన్సెస్ని మనం ఎలా చేంజ్ చేయాలో చూద్దాం. రైట్, మనీ ఎలోన్ కాంట్ సాల్వ్
ఆల్ ప్రాబ్లమ్స్. మనీ ఎలోన్ కాంట్ సాల్వ్ ఆల్ ప్రాబ్లమ్స్. సో ఈ స్టేట్మెంట్ దేన్ని ఫాలో అవుతుంది? ఇది నెగిటివ్లో ఉంది. ఎందుకు? కాంట్ అనేది నెగిటివ్ ఇండికేట్ చేస్తుంది. ఓకే. అండ్ ఈ కెన్ అనేది మోడల్ ఆక్సిలరీ వర్బ్. అంటే ఈ కెన్ తర్వాత మనం బి యాడ్ చేయాలి. అండ్ ఇక్కడ నెగిటివ్ ఉంది కాబట్టి నెగిటివ్లోనే రాయాలి. కాంట్ బి. కాంట్ బి తర్వాత మనకు ఇక్కడ సాల్వ్ అనేది V1 కదా, V3 రాయాల్సి ఉంటుంది. మరి ఇక్కడ మనీ అనేది ఏదైతే ఉందో ఇది సబ్జెక్ట్ అవుతుంది. మనీ ఎలోన్ కాంట్ సాల్వ్. ఈ సాల్వ్ అనేది V1 అవుతుంది, మెయిన్ వర్బ్ అవుతుంది. ఈ కెన్ ఆర్ కాంట్ అనేది మనకు మోడల్ ఆక్సిలరీ వర్బ్ అవుతుంది. ఆల్ ప్రాబ్లమ్స్ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. మరి ప్యాసివ్ వాయిస్లో మనం చేంజ్ చేసేటప్పుడు ఏమనుకున్నాం? ఫస్ట్ ఆబ్జెక్ట్ రాయాల్సి ఉంటుంది. ఆల్ ప్రాబ్లమ్స్, ఆల్ ప్రాబ్లమ్స్. నెక్స్ట్ మోడల్ ఆక్సిలరీ వర్బ్ కాంట్ తర్వాత బి యాడ్ చేయాలి. ఆల్ ప్రాబ్లమ్స్ కాంట్ బి. నెక్స్ట్ మెయిన్ వర్బ్ V1 ఉంది కదా, దీన్ని ప్యాసివ్ వాయిస్లో ఎలా రాయాల్సి ఉంటుంది? V3గా రాయాల్సి ఉంటుంది. సాల్వ్డ్. ఆల్ ప్రాబ్లమ్స్ కాంట్ బి సాల్వ్డ్. నెక్స్ట్ బై అనే ప్రిపోజిషన్ రాయాలనుకున్నాం. బై. నెక్స్ట్ సబ్జెక్ట్ యొక్క ప్రొనౌన్. మరి ఇక్కడ సబ్జెక్ట్ ఎవరు? మనీ ఎలోన్. ఈ బై మనీ ఎలోన్ అని చెప్పేసి రాస్తే సరిపోతుంది. ఆల్ ప్రాబ్లమ్స్ కాంట్ బి సాల్వ్డ్ బై మనీ ఎలోన్. సో దీన్ని ఈ విధంగా మనం ట్రాన్స్లేట్ చేస్తాం. నెక్స్ట్ క్లోజ్ ద డోర్. క్లోజ్ ద డోర్. మరి ఈ స్టేట్మెంట్ దేన్ని ఫాలో అవుతుంది? ఇంపరేటివ్ టైప్ని అయితే ఫాలో అవుతుంది. ఎలా చెప్తున్నాం? ఈ క్లోజ్ అనేది మెయిన్ వర్బ్ V1 ఫామ్లో ఉంది. ఈ ద డోర్ అనేది ఒక ఆబ్జెక్ట్ అవుతుంది. అంటే మెయిన్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఇలా వచ్చే వాటిని మనం ఇంపరేటివ్ స్టేట్మెంట్స్ అంటారు. మరి వీటిని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయడానికి, మీన్స్ పాసివ్ వాయిస్లో ట్రాన్స్లేట్ చేయడానికి లెట్ అనే వర్డ్ నెక్స్ట్ ఆబ్జెక్ట్ యాడ్ చేయాల్సి ఉంటుంది. ఏంటిది ఇక్కడ ఆబ్జెక్ట్? ద డోర్. లెట్ ద డోర్. నెక్స్ట్ బి. లెట్ ద డోర్ బి. నెక్స్ట్ మెయిన్ వర్బ్ని మనం V3 రాయాలి. ఇక్కడ మెయిన్ వర్బ్ ఏంటిది? క్లోజ్. ఈ క్లోజ్ అనేది V1, మనం V3లో ఏమవుతుంది? క్లోజ్డ్ అవుతుంది. లెట్ ద డోర్ బి క్లోజ్డ్. సో దిస్ ఇస్ పాసివ్ వాయిస్ స్టేట్మెంట్. నెక్స్ట్ మెయింటైన్ సైలెన్స్ ఇన్ ద క్లాస్ రూమ్. మెయింటైన్ సైలెన్స్ ఇన్ ద క్లాస్ రూమ్. సో ఈ స్టేట్మెంట్ కూడా మెయింటైన్ అనేది మెయిన్ వర్బ్ V1 ఫామ్లో ఉంది. అంటే ఎప్పుడైతే ఒక సెంటెన్స్ మెయిన్ వర్బ్ V1 తోటి స్టార్ట్ అవుతుందో దాన్ని ఇంపరేటివ్ స్టేట్మెంట్ అంటారు. సో వీటిని మనం పాసివ్ వాయిస్లో ట్రాన్స్లేట్ చేయడానికి ఈ లెట్ ఆబ్జెక్ట్ బి నెక్స్ట్ మెయిన్ వర్బ్ V3 అయితే రాయాల్సి ఉంటుంది. సో ఇక్కడ లెట్ తర్వాత సైలెన్స్ అనేది మెయింటైన్ సైలెన్స్ ఇన్ ద క్లాస్ రూమ్. ఈ ఇన్ ద క్లాస్ రూమ్ అనేది ఏమవుతుందంటే ఎక్స్ట్రా వర్డ్స్ అయితే ఇవంతా కూడా ఎక్స్ట్రా వర్డ్స్. ఈ సైలెన్స్ అనేది మన ఆబ్జెక్ట్ అవుతుంది. లెట్ సైలెన్స్ బి. నెక్స్ట్ మెయిన్ వర్బ్ ఏంటి ఇక్కడ? మెయింటైన్. మరి దీనికి V3 ఫామ్ ఏమవుతుంది? మెయింటైన్డ్. లెట్ సైలెన్స్ బి మెయింటైన్డ్. ఎక్కడ? ఇన్ ద క్లాస్ రూమ్. Let silence be maintained in the classroom. So this is passive voice statement. Next, the workers called off the strike. మరి ఈ స్టేట్మెంట్ ఏ టెన్స్ని ఫాలో అవుతుంది? కాల్డ్ ఆఫ్. ఈ కాల్డ్ అనేది V2ని తెలియజేస్తుంది కాబట్టి సింపుల్ పాస్ట్ టెన్స్ని ఫాలో అవుతుంది. సో సింపుల్ పాస్ట్ టెన్స్ యాక్టివ్ వాయిస్లో ఉంది. మరి సింపుల్ పాస్ట్ టెన్స్ యాక్టివ్ వాయిస్ స్ట్రక్చర్ ఏంటిది? సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. మరి దీన్ని మనం పాసివ్ వాయిస్లోకి చేంజ్ చేసేటప్పుడు ఫస్ట్ ఆబ్జెక్ట్ రాయాలి. ఏంటిది ఇక్కడ ఆబ్జెక్ట్? ద స్ట్రైక్. నెక్స్ట్ ఈ సింపుల్ పాస్ట్ టెన్స్లో పాసివ్ వాయిస్ యొక్క స్ట్రక్చర్ ఏంటిది? ఆబ్జెక్ట్, వజర్వర్, V3 బై అండ్ సబ్జెక్ట్ ప్రొనౌన్ రాయాలి. అండ్ ద స్ట్రైక్ అని ఆబ్జెక్ట్ రాసాం. నెక్స్ట్ హెల్పింగ్ వర్బ్ వర్స్ ఆర్ వర్. ఈ 2 హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి. మరి ఇక్కడ ఏ హెల్పింగ్ వర్బ్ రాయాల్సి ఉంటుంది? ఈ స్ట్రైక్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి మనం వర్స్ అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది. ద స్ట్రైక్ వర్స్. నెక్స్ట్ V3. ఇక్కడ ఆల్రెడీ V2 ఇచ్చారు. మరి దీనికి V3 ఏమవుతుంది? కాల్డ్ ఆఫ్ అవుతుంది. ద స్ట్రైక్ వర్స్ కాల్డ్ ఆఫ్. నెక్స్ట్ బై అనే ప్రిపోజిషన్. నెక్స్ట్ సబ్జెక్ట్ యొక్క ప్రొనౌన్. ఇక్కడ సబ్జెక్ట్ ఎవరు? ద వర్కర్స్. మరి సబ్జెక్ట్ యొక్క ప్రొనౌన్ రాయాలంటున్నారు. మీరేంటి సార్ డైరెక్ట్గా సబ్జెక్టే రాస్తున్నారని మీలో ఎవరికైనా డౌట్ రావచ్చు. రైట్. సో ఇక్కడ మీరు చూడండి, మేజర్గా అబ్జర్వ్ చేయండి. ఇవి డైరెక్ట్గా నౌన్స్ మనకు ఉంటే, అంటే సబ్జెక్ట్ ఒక నౌన్లా వస్తే ఆ నౌన్ని మనం యాజ్ ఇట్ ఈస్గా రాయొచ్చు. ఇన్ కేస్ ఆ సబ్జెక్ట్ ప్రొనౌన్ అయితే ఆ సబ్జెక్ట్ యొక్క ప్రొనౌన్ రాయాల్సి ఉంటుంది ఇక్కడ మనం. అంటే ఆ ప్రొనౌన్కి మనం ఇక్కడ ఆ ఆబ్జెక్ట్ ఏంటో రాయాల్సి ఉంటుంది. రైట్. ద వర్కర్స్ కాల్డ్ ఆఫ్ ద స్ట్రైక్. ఇన్ కేస్ ఐ కాల్డ్ ఆఫ్ ద స్ట్రైక్.
ఇక్కడ ఐ అనే సబ్జెక్ట్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఇక్కడ ఏమవుతుంది, బై మీ అవుతుంది, బై ఐ అని రాయకూడదు, ఎందుకంటే ఇక్కడ ఐ అనేది సబ్జెక్ట్ ప్రొనౌన్ కాబట్టి. ఓకే, ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ద టీచర్, సో ఇక్కడ కూడా నౌన్ ఇచ్చారు సబ్జెక్ట్, ద టీచర్ ఈజ్ ఎక్స్ప్లెయినింగ్ ద లెసన్. మరి ఈ స్టేట్మెంట్ ఏ టెన్స్ని ఫాలో అవుతుంది, ఈజ్ అనేది హెల్పింగ్ వర్బ్, ఎక్స్ప్లెయిన్ అనేది V4, am is are V4 అనేది ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంటుంది. సో దిస్ ఇస్ ప్రెసెంట్ కంటిన్యూస్ యాక్టివ్ వాయిస్ స్టేట్మెంట్. మరి దీన్ని ప్యాసివ్ వాయిస్లో ట్రాన్స్లేట్ చేయాలంటే మీకు బిఫోర్ చెప్పినటువంటి స్ట్రక్చర్స్ అయితే ఖచ్చితంగా తెలియాల్సి ఉంటుంది. సో ఆబ్జెక్ట్ ప్లస్ am is are ప్లస్ బీయింగ్ ప్లస్ V3 బై అండ్ సబ్. ఏంటిది, ద టీచర్ అనేది సబ్జెక్ట్, ఈజ్ అనేది హెల్పింగ్ వర్బ్, ఎక్స్ప్లెయినింగ్ అనేది మెయిన్ వర్బ్, ద లెసన్ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది, ద లెసన్. ద లెసన్ నెక్స్ట్ ఈజ్ బీయింగ్, ఇక్కడ ఈజ్ ఎందుకు వస్తుంది, ద లెసన్ అనేది సింగులర్ కాబట్టి ఈజ్ వస్తుంది, ద లెసన్ ఈజ్ బీయింగ్. నెక్స్ట్ మెయిన్ వర్బ్ V3 ఫామ్, ఎక్స్ప్లెయినింగ్ అనేది V4, మరి దీనికి V3 ఏమవుతుంది, ఎక్స్ప్లెయిన్డ్. నెక్స్ట్ బై సబ్జెక్ట్ రాయాలి, ఇక్కడ సబ్జెక్ట్ ఎవరు, నౌన్, ద టీచర్ కాబట్టి యాజ్ ఇట్ ఈజ్ రాయాల్సి ఉంటుంది, బై ద టీచర్. ద లెసన్ ఈజ్ బీయింగ్ ఎక్స్ప్లెయిన్డ్ బై ద టీచర్. అండ్ లాస్ట్ ఎగ్జాంపుల్, Surya was invited to tea by Chandra. సో ఈ స్టేట్మెంట్ యాక్టివ్ వాయిస్లో ఉందా, ప్యాసివ్ వాయిస్లో ఉందా, ఈ స్టేట్మెంట్ ప్యాసివ్ వాయిస్లో ఉంది, బికాజ్ ఇక్కడ బై అనే ప్రిపోజిషన్ ఉంది అండ్ 2 సబ్జెక్ట్స్ అయితే ఉన్నారు. మరి ఇక్కడ వాజ్ ఇన్వైటెడ్, ఈ వాజ్ ఇన్వైటెడ్ అనేది సింపుల్ పాస్ట్ టెన్స్లో ప్యాసివ్ వాయిస్లో యూజ్ చేస్తాం మనం. మరి ప్యాసివ్ వాయిస్ సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి దీన్ని యాక్టివ్ వాయిస్లోకి చేంజ్ చేయాలి. మరి యాక్టివ్ వాయిస్లో చేంజ్ చేస్తున్నప్పుడు సబ్జెక్ట్ V2 అండ్ ఆబ్జెక్ట్. మరి ఇక్కడ సబ్జెక్ట్ ఎవరు అవుతారు, సూర్య అవుతారా, చంద్ర అవుతారా, ఈ బై తర్వాత ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సబ్జెక్ట్ అవుతారు. సో చంద్ర. నెక్స్ట్ V2 రాయాలి, ఇక్కడ ఈ V2 ఏంటిది, మెయిన్ వర్బ్ ఇన్వైటెడ్, చంద్ర ఇన్వైటెడ్ ఎవరిని, సూర్య. ఎక్కడికి, దేనికి, టు టీ, టీకి అయితే ఇన్వైట్ చేశాడు. సో దిస్ ఇస్ ఆన్సర్, చంద్ర ఇన్వైటెడ్ సూర్య టు టీ. సో ఈ విధంగా మనం ఈ యాక్టివ్ వాయిస్ టు ప్యాసివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ టు యాక్టివ్ వాయిస్లోకి అయితే స్టేట్మెంట్స్ని ట్రాన్స్లేట్ చేయాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఫర్దర్గా ఫ్యూ ఎగ్జాంపుల్స్ని అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వాటి తర్వాత మీకు ఎక్సర్సైజ్ ఎగ్జాంపుల్స్ని ప్రొవైడ్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఫర్దర్ మోర్ ఒక 4 ఎగ్జాంపుల్స్ని అయితే ప్రొవైడ్ చేశాను. ఈ 4 ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా క్వశ్చనింగ్ టైప్ ఆఫ్ ఎగ్జాంపుల్స్, బోత్ SR నో టైప్ అండ్ WH టైప్. అండ్ వీటిని నేను యాక్టివ్ వాయిస్లో అయితే ప్రొవైడ్ చేశాను. మరి ప్యాసివ్ వాయిస్లో చేంజ్ చేయాలంటే ముందు మనకు ఆ స్ట్రక్చర్స్ మీద కంప్లీట్ అవేర్నెస్ అయితే మనకు ఉండాలి. ఆ అవేర్నెస్ ఉంటేనే ఆటోమేటిక్గా ఈ క్వశ్చనింగ్ టైప్ ఆఫ్ సెంటెన్సెస్ని ఈజీగా ట్రాన్స్లేట్ చేయొచ్చు. ఈ క్వశ్చనింగ్ టైప్ ఆఫ్ సెంటెన్సెస్ అనేవి కొంచెం కాంప్లికేటెడ్గా ప్యాసివ్ వాయిస్లో ఉంటాయి కాబట్టి వీటిని మీరు ప్రాపర్గా ఇప్పుడు అబ్జర్వ్ చేయండి. రైట్ ఫ్రెండ్స్, వెన్, ఈ వెన్తో స్టార్ట్ అయిందంటే WH క్వశ్చన్. వెన్ డిడ్ యూ టేక్ న్యూ ఫోన్, వెన్ డిడ్ యూ టేక్ న్యూ ఫోన్. సో ఈ స్టేట్మెంట్ కూడా ఏ టెన్స్లో ఉంది, ఈ డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ను మనం సింపుల్ పాస్ట్ టెన్స్లో యూజ్ చేస్తాం. మరి సింపుల్ పాస్ట్ టెన్స్లో WH క్వశ్చన్లో ఉంది, వెన్ డిడ్ యూ టేక్ న్యూ ఫోన్. మరి దీన్ని ప్యాసివ్ వాయిస్లో చేంజ్ చేస్తున్నప్పుడు కూడా మనం అదే స్ట్రక్చర్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది, అంటే ఆ WH స్ట్రక్చర్ని మాత్రమే ఫాలో అవ్వాల్సి ఉంటుంది. రైట్, సో ఈ WH క్వశ్చన్స్ ఉన్నప్పుడు మనం యాజ్ ఇట్ ఈస్గా ఆ WH క్వశ్చన్ వర్డ్ బిగిన్కి రాస్తాం, వెన్. నెక్స్ట్ ఈ డిడ్ ప్లేస్లో హెల్పింగ్ వర్బ్ ఏమవుతుంది, వాజ్ అవుతుంది, వెన్ వాజ్ న్యూ ఫోన్, వెన్ వాజ్ న్యూ ఫోన్ బాట్, వెన్ వాజ్ న్యూ ఫోన్ బాట్. సో నెక్స్ట్ సబ్జెక్ట్ ఇక్కడ ఏమి ఇచ్చారు, యూ కదా, ఇక్కడ యూ అనేది ఏమవుతుందంటే బై యూగా చేంజ్ అవుతుంది. వెన్ వాజ్ న్యూ ఫోన్ బాట్ బై యూ, వెన్ వాజ్ న్యూ ఫోన్ బాట్ బై యూ అంటే వెన్ డిడ్ యూ టేక్ న్యూ ఫోన్. సో ఇన్స్టెడ్ ఆఫ్ బాట్ ఫ్రెండ్స్, యాక్చువల్గా ఇక్కడ నేను టుక్ అని రాశాను, టుక్ అనేది V2 బట్ V3 ఫామ్ టేకెన్ వస్తుంది. సో ఈ విధంగా అయితే మనం ట్రాన్స్లేట్ చేయాల్సి ఆర్ చేంజ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్, హ్యావ్ దే కంప్లీటెడ్ ద ప్రాజెక్ట్, హ్యావ్ దే కంప్లీటెడ్ ద ప్రాజెక్ట్. సో ఈ స్టేట్మెంట్ ఏ టెన్స్ని ఫాలో అవుతుంది, ఈ హ్యావ్ అనే హెల్పింగ్ వర్బ్ను మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో యూజ్ చేస్తాం. ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో SR నో టైప్ క్వశ్చన్ అనమాట.
సో ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ అయినా కూడా మనం ఇంగ్లీష్లో ఏ విధంగా ట్రాన్స్లేట్ చేయాల్సి ఉంటుందంటే ఈ విధంగానే ట్రాన్స్లేట్ చేయాలి. అంటే ఇది ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ అండ్ హ్యావ్ దే కంప్లీటెడ్ ద ప్రాజెక్ట్. ఇది పాజిటివ్ క్వశ్చన్ ఫాలో అవుతుంది కాబట్టి మనం పాజిటివ్ క్వశ్చన్లోనే ప్యాసివ్ వాయిస్లో చేంజ్ చేయాలి. మరి ఇక్కడ హ్యావ్ అనేది యూజ్ చేయకూడదు. ఎందుకు? ద ప్రాజెక్ట్ అనేది ఆబ్జెక్ట్. ఈ ఆబ్జెక్ట్ సింగులర్ కాబట్టి హ్యాజ్ వస్తుంది. హ్యాస్ ద ప్రాజెక్ట్ been, has the project been, next V3, has the project been completed by them, has the project been completed by them. సో ఈ విధంగా మనం ట్రాన్స్లేట్ చేయాల్సి ఉంటుంది ప్యాసివ్ వాయిస్లో. ప్యాసివ్ వాయిస్ అనేది చాలా కాంప్లికేటెడ్. సో క్వశ్చనింగ్ టైప్ ఆఫ్ స్టేట్మెంట్స్ని ఈ విధంగా ట్రాన్స్లేట్ చేయాలి. రైట్, నెక్స్ట్ డూ యూ స్పీక్ ఇంగ్లీష్. డూ యూ స్పీక్ ఇంగ్లీష్? ఇక డూ అనే హెల్పింగ్ వర్బ్ని సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో యూజ్ చేస్తాం. మరి దీన్ని ప్యాసివ్ వాయిస్లోకి చేంజ్ చేస్తున్నప్పుడు డూ యూ స్పీక్ ఇంగ్లీష్ అనేది పాజిటివ్ క్వశ్చన్ స్టేట్మెంట్. మరి పాజిటివ్ క్వశ్చన్ ప్యాసివ్ వాయిస్లో కూడా పాజిటివ్ క్వశ్చనే రాయాల్సి ఉంటుంది. మరి సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో పాజిటివ్ క్వశ్చన్, ప్యాసివ్ వాయిస్ ఏమవుతుంది? ఇక డూ యూ స్పీక్ ఇంగ్లీష్. ఈ ఇంగ్లీష్ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది కాబట్టి ఈజ్ ఇంగ్లీష్ స్పోకెన్. Is English spoken by you? Is English spoken by you? Do you speak English? Active voice. Is English spoken by you? ఇది passive voice అవుతుంది. నెక్స్ట్ when, double H question. When will he write the exam? When will he write the exam? సో ఇది సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో డబుల్ హెచ్ క్వశ్చన్. డబుల్ హెచ్ పీక్యూని ఫాలో అవుతుంది. మరి మనం కూడా ప్యాసివ్ వాయిస్లో ట్రాన్స్లేట్ చేసేటప్పుడు డబుల్ హెచ్ పీక్యూ ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ డబుల్ హెచ్ అంటే ఏంటిది, పీక్యూ అంటే ఏంటి, ఎన్క్యూ అంటే ఏంటి, వీటన్నిటిని కూడా నేను మన ఈటీ చార్ట్ యూట్యూబ్ ఛానల్లో ఇంగ్లీష్ని ఎన్ని రోజుల్లో నేర్చుకోగలమనే సిరీస్లో డీటెయిల్గా టెన్సెస్ అన్నిటిని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ వీడియోస్ ఒకసారి అయితే చెక్ చేయండి. అందులో మీకు పాజిటివ్ క్వశ్చన్, నెగిటివ్ క్వశ్చన్, డబుల్ హెచ్ పీక్యూ అండ్ వైఎన్క్యూ సెంటెన్సెస్, స్టేట్మెంట్స్ ఆర్ సెంటెన్సెస్ స్ట్రక్చర్స్ మీకైతే అక్కడ దొరుకుతాయి. రైట్, వెన్ విల్ హీ రైట్ ది ఎగ్జామ్. మరి దీన్ని ఇంగ్లీష్లో ప్యాసివ్ వాయిస్లో చేంజ్ చేసేటప్పుడు ఈ వెన్ అనే డబుల్ హెచ్ క్వశ్చన్ వర్డ్ యాజ్ టీజ్గా రాస్తాం. వెన్, నెక్స్ట్ విల్, తర్వాత మనం ఆబ్జెక్ట్ రాయాల్సి ఉంటుంది. వెన్ విల్ ది ఎగ్జామ్, వెన్ విల్ ది ఎగ్జామ్ బి, వెన్ విల్ ది ఎగ్జామ్ బి, నెక్స్ట్ V3 రిటర్న్, నెక్స్ట్ బై హిమ్. When will the exam be written by him? When will he write the exam or when will the exam be written by him? సో ఈ విధంగా క్వశ్చనింగ్ టైప్ ఆఫ్ స్టేట్మెంట్స్ని కూడా ప్యాసివ్ వాయిస్లో ఈజీగా ట్రాన్స్లేట్ చేయొచ్చు. అండ్ ఇన్ కేస్ మీకు ఎస్పెషల్లీ క్వశ్చనింగ్ టైప్ ఆఫ్ స్టేట్మెంట్స్ని మాకు ఇంకొక క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ డీటెయిల్గా అంటే నేను అనదర్ క్లాస్ కూడా ఈ క్వశ్చనింగ్ టైప్ ఆఫ్ సెంటెన్సెస్ మీద అయితే నేను ఎస్పెషల్లీ వీడియో మీకోసం అయితే చేస్తాను ఇన్ కేస్ ఇఫ్ యూ రిక్వెస్ట్ మీ. అండ్ సో దిస్ ఈజ్ వాట్ టుడేస్ క్లాస్ ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు ఎక్సర్సైజ్ పర్పస్లో ఒక 10 ఎగ్జాంపుల్స్ని అయితే ప్రొవైడ్ చేయబోతున్నాను. ఆ 10 ఎగ్జాంపుల్స్ యొక్క ఆన్సర్స్ మీరు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడానికి ట్రై చేయండి. ఐ విల్ కరెక్ట్ దెమ్. అండ్ ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్ ఉన్నా కూడా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. అండ్ అదర్ ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోతో మేము ముందు ఉంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.